ప్రతి గృహము కుసుమహరుల నిలయమే, ప్రతి హృదయం కుసుమహరు నివాసమే. ప్రతి గృహము కుసుమహరుల నిలయము 865వ ఎపిసోడ్లోని విశేషంలో శ్రీ హరనాథ్ మహాప్రభుని అద్భుత తత్వము తెలియచేయుచున్నవారు శ్రీ శ్యామ్ సుందర్ గారు, USA. ప్రతి గృహము కుసుమహరుల నిలయము 865వ ఎపిసోడ్కు స్వాగతం, సుస్వాగతం. శ్రీ హరనాథ మహాప్రభువుని సందేశం: ఎల్లప్పుడూ మీ ఆలోచనలను సక్రమ మార్గంలో ఉంచుకోవడానికి కృషి చేయవలను. ఈ విధంగా చేయడం వలన మీరు త్వరగా అభివృద్ధిని సాధిస్తారు. మీతో పాటు గాని తోటి వారిని కూడా ఈ మార్గంలో నడిపించవలను. వారిని కూడా ఎల్లప్పుడూ కృష్ణనామం చేయమని, విశ్రాంతి దొరికినప్పుడు ఈ కృత్రిమ సౌందర్యం చూస్తూ ఏ విధంగానూ ఆకర్షితులు కావద్దు. మీ గమ్యస్థానం చేరడానికి తప్పనిసరి ప్రయాణం న్యాయంగా, నిజాయితీగా సంపాదించిన డబ్బుతో జీవించడం నేర్చుకోవాలి. సరి అయిన మార్గంలో సంపాదించిన డబ్బుతో తయారు చేసిన ఆహారం శరీరానికే కాక ఆత్మకు కూడా సరి అయిన శక్తి ప్రసాదిస్తుంది. అక్రమ మార్గంలో సంపాదన ఆత్మను నాశనం చేసి హృదయాన్ని నిజమైన నరకంగా మారుస్తుంది. నిజాయితీతో కూడిన భక్తితోనూ మంచి పనులతోనూ అన్నిటినీ మించినవాడు సర్వవ్యాపకుడైన యజమానిని, ప్రభువును తృప్తిపరచండి. ఇదే శ్రీ హరనాథ మహాప్రభువుని అద్భుత తత్వం. కుసుమహర ప్రతి గృహము కుసుమహరుల నిలయమే కార్యక్రమం 850 ఎపిసోడ్లు పూర్తి చేసుకుని 900 ఎపిసోడ్ కంప్లీట్ చేయడానికి పరిగెత్తుతున్నటువంటి శుభ సందర్భంలో విజయరామయ్య గారికి మనం శుభాకాంక్షలు తెలియజేద్దాం. ఈ కార్యక్రమానికి అవసరమైనటువంటి చేయూతని మనం అందరం ఇద్దాం. కుసుమహర. శ్రీ హరనాథుని అమృత శ్లోకం గానం చేయుచున్న భక్తురాలు శ్రీమతి పి. సూర్యకుమారి గారు, విశాఖపట్నం. పాగల్ హర్నాథ్ 97వ లేఖ 4వ భాగం చదువుచున్నవారు చిరంజీవి ప్రణీత, USA. Letter number 97. Dear Father, Rajnikanta Ghosh, I received your letter after a long while. Its perusal has caused me much distress. Perhaps this season, when Malaya rages there, go to some healthy place during the puja holidays. Silchar, I have heard, is a nice place. You may go there or go on tour somewhere else. Your book has earned praise even in Europe. Someone from Austria-Hungary praised it greatly in a letter the other day. Somebody from Bombay has written to me in this effect. He is the person who has sent you the book. The book has found its way to France and America. May your Pagal Haranath be in everyone's hands, and may the Lord's name be in everyone's mouth. Such is my desire and prayer. Let the world be filled with Krishna's name. Let the Lord's name be victorious everywhere.
May I hear the Lord's name wherever I may happen to go. Yours affectionately, Hara. సోనాముఖి మహాక్షేత్రంలో దసరా పర్వదినం సందర్భంగా దుర్గాష్టమి రోజున 30/9/2025న కుసుమహర యువసేన వారు నిర్వహించిన వస్త్రదాన సేవలో అశేష భక్తుల సహాయ సహకారాలతో సమకూర్చిన 1400 మంది సోనాముఖి తల్లులకు శ్రీమందిరం దగ్గరగా చేయుచున్న వస్త్రదాన కార్యక్రమం తిలకించండి. श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री कुसुम हरनाथ राधे गोविंद श्री राधे गोविंद श्री राधे गोविंद श्री राधे गोविंद. जय हरनाथ जय कुसुम कुमार जय. 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 श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री कुसुम हरनाथ राधे गोविंद. श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री कुसुम हरनाथ राधे गोविंद. श्री राम श्री कृष्ण श्री हरनाथ जय सीता जय राधा जय कुसुम माता. श्री राम श्री कृष्ण श्री हरनाथ जय सीता जय राधा जय कुसुम माता. श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री कुसुम हरनाथ राधे गोविंद. जय हरनाथ जय कुसुम कुमार जय. 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 हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. శ్రీ హర్నాథ్ మహాప్రభు జరిపిన లీలా తెలియచేయుచున్న భక్తురాలు శ్రీమతి ప్రణతి యుఎస్ఏ. సర్వరక్షకుడు 1918 ఠాకూరు సాన్నిధ్యంలో పూరీ ఆశ్రమంలో రోజులు ఆనందంగా గడుస్తున్నాయి. ఆనందానికి కారణం
ఠాకూరు తన భక్తులతో కలిసి జలక్రీడల్ని ప్రదర్శించడం. అది మహానందం సత్యాచరణ్ దత్తుకి ఈత కొట్టడం రాదు. పైగా నీళ్లల్లోకి దిగి స్నానం చేసే అలవాటు లేదు. గట్టుమీద ఉండి ఠాకూరు భక్తులతో కలిసి జలక్రీడ దృశ్యాన్ని చూచి ఆనందించేవాడు. సత్యాచరణ్ అందరితో కలిసి సముద్ర స్నానం చేయాలని ఆనందంలో పాలు పంచుకోవాలి అనుకునేవాడు. దయామయుడైన ఠాకూరు ఆయన మనసులోని కోరికను తెలుసుకొని సత్యాచరణ్ దత్తుతో, నాన్న, రేపు నీవు కూడా సముద్ర స్నానం చేయమని ఆదేశించాడు. మరునాడు సత్యాచరణ్ నీటిలోనికి పోకుండా సముద్రం దగ్గర చూస్తూ ఉండిపోయాడు. స్నానం చేస్తూ మధ్యలో ఠాకూరు సత్యాచరణ్ వైపు చూచి ఆయనకు స్నానమునకు రమ్మని అన్న సత్యాచరణ్ భయంతో అచ్చట నుండి దూరంగా పారిపోయాడు. కాని ఠాకూరు ఆయనను వదలకుండా పట్టుకొచ్చాడు. సత్యాచరణ్ హరుని పాదాలు పట్టుకొని వేడుకొన్నా ఠాకూరు ఆయనను వదలకుండా పట్టుకొచ్చారు. భక్తానుగ్రహమూర్తి గంభీరంగా, నేను ఉండగా సముద్రం మీకు ముప్పు కలిగించగలదా అన్నాడు. ఆ స్వరం విని ఉలిక్కిపడి సత్యాచరణ్ హరుని ముఖం వైపు చూశాడు. వర్ణించరాని అద్భుతమైన కాంతి హరనాథుని ముఖంలోనూ కళ్లల్లోనూ వెలిగిపోతుంది. తరువాత ఆయన చేయి పట్టుకొని సముద్రంలోకి దిగాడు. ఎంతటి మానవాతీత శక్తి! ఠాకూరు ప్రభావానికి సముద్రం కూడా భయపడ్డట్లుగా సముద్ర జలం ప్రశాంతంగా ఉండి శబ్దం చేయకుండా ఉంది. తాడి చెట్టంత అలలు వచ్చే సముద్రం ఏదో మహత్తరమైన మంత్ర ప్రభావంతో అలలు లేకుండా ప్రశాంతమైంది. సత్యాచరణ్ మనసులో భయం లేకుండా భక్తులతో కలిసి స్నానం చేసి ఒడ్డుకు వచ్చిన తరువాత సముద్రం మళ్లీ ఆనందంతో తాడి చెట్టంత అలలతో తీరాన్ని ముంచెత్తడం ప్రారంభించింది. జై కుసుమహర. పాగల్ హర్నాథ్ లేఖల విశిష్టత తెలియచేయుచున్నవారు నాగ్పూర్ భక్తుడైన శ్రీ శ్యామ్సేన్ గారు. Includes Kusum Kumari, and Kusum Kumari includes Harnath. In fact, Lord himself had said, she is in me and I am in her. He had gone to Borishal for a utsav where Thakuma, that is Kusum Kumari Devi, could not go, and an old lady came and fell at Lord's feet, that my heart is filled in seeing you and being able to touch your feet. But had it been that Kusum Kumari Devi Thakuma had also come, then I would have been completely liberated. Then Lord said, what are you talking, mother? She is in me and I am in her. And in fact, at one place Lord has said, call me Kusum Harnath, not only Harnath. Similarly, mother had said at place, Harnath is a form of mine. That is what mother has said. So, keeping that, when we say Harnath, it includes Kusum Harnath. Now, this question that why do we utter only Kusum Harnath, whereas our Lord has advised us to utter Krishna, Krishna Bhajo, Krishna, Krishna Nam Karo. This is what he has said in almost all letters, if not all, at least alternate letters. I am reminded of one incident narrated by Mr. Baidyanath Mukherjee in our Harnath Smriti. He had a habit of putting flower and tulsi at the feet of Lord. If Lord was present somewhere around, he would go and put that tulsi and if Lord was not present in the city or in the around surrounding, he would put it in the photograph of the Lord. And every time he would do, he would say Krishnaya Namah, or sometimes he will say Shivaya Namah. Now there is a reason for that also, and I'll just deviate for a moment. During the sojourn of Lord, the devotees had very strong convictions about who is Harnath. Some of them believed that Lord is Lord Krishna. Harnath is Lord Krishna. Reason being that Lord always said Krishna Bhajo, and has been explaining that Krishna is the Supreme God. So that was the reason that they felt that Harnath is Lord Krishna. There were another set of devotees who would believe that Harnath is Shiva. Reason being, Harnath was born after a sadhu visited Sonamukhi and then disappeared from Shambhunath Mandir. Another reason, Lord was born
immediately after the construction of Samudra. Similarly, other persons have got their own reasons to relate to Narayana or other god that we know. So this gentleman would place the flower and tulsi saying Shivaya Namah or Krishnaya Namah and Narayana Namah, and on different dates on his own the different names would come out. Not that he would do it deliberately. But one day it struck him that no matter what, I am not getting the peace of mind, I will only say Harnathaya Namah. After he thought that, on that day Harnath was present in Calcutta, in Saurabh De's house, and he went there with tulsi and flower. Lord was in a reclining position like this. The moment he saw Buddhanath entering, he sat up. Esho, Buddhanath, come, Buddhanath. Buddhanath was at that time engrossed in his spiritual mood, because he has now to first worship, offer flower and tulsi, and then do anything else. Even he would not talk to Lord to get deviated. So he came and put tulsi on Harnath's feet and said, Shri Haranathaya Namah. Again he said, Shri Haranathaya Namah. Third time he said, Shri Haranathaya Namah. The moment he completed 3 times, Lord actually jumped in, Haranath actually jumped in ecstasy. Bodhe tor hoye gache. Bodhe is the nickname of Buddhanath. Tor hoye gache means everything is done for you. But that is how we get the sanction that we can utter and we can. జయ కుసుమహర. ప్రతి గృహము కుసుమహరుల నిలయమే కార్యక్రమం 850 ఎపిసోడ్లు పూర్తి చేసుకుని 900 ఎపిసోడ్ల దిశగా శరవేగంగా పరుగు తీస్తున్న శుభ సందర్భంలో యావత్ కుసుమహర్నాథ కుటుంబానికి శుభాభినందనలు. అలాగే కార్యక్రమం కోసం ఎనలేని కృషి చేస్తున్న విజయరామయ్య గారికి శుభాభినందనలు. కార్యక్రమానికి అందరూ ఇతోధికంగా సాయం చేయాలని కోరుతున్నాను. కుసుమహర. శ్రీ ఠాకూర్ హర్నాథ్ గారు జరిపిన లీలా తెలియచేయుచున్న వారు శ్రీమతి నిర్మల గారు. కుసుమహర అది మొదటి ప్రపంచ యుద్ధం జరిగే సమయం అన్నమాట. అక్కడ రమాచంద్ర ఘోష్ అనే ఒక వ్యక్తి బ్రిటిష్ సైన్యంలో పనిచేస్తూ ఉండేవారు. ఆయన ఎప్పుడు మా కుసుమహర్ల ధ్యానంలో ఉండేవారు అనమాట. ఆయన మీద అపారమైన నమ్మకం, భక్తి కలిగి ఉండేవారు. ఆయన ఒకసారి యుద్ధం జరిగే సమయంలో సముద్రంలో ప్రయాణం చేయవలసి వచ్చింది. అప్పుడు సముద్రంలో ప్రయాణిస్తూ ఉండగా వారి మీదకి బ్రిటిష్ సైన్యము ఒక బాంబుల దాడి జరపడం జరిగింది. అందులోని వారంతా భయభ్రాంతులై ఎలాగా అని ఆలోచిస్తూ ఉండగా మన రమాచంద్ర ఘోష్ వారు కుసుమహర్ల నామం చేస్తూ, ప్రభు మీరే నన్ను కాపాడాలి, నాతో పాటు ఈ ప్రజలందరినీ కాపాడాలి అని చెప్పేసి ధ్యానం చేస్తూ, మీరే మమ్మల్ని ఒడ్డుకి చేర్చాలి, దరి చేర్చాలి అని చెప్పేసి ఆయన నామం చేస్తూ కూర్చున్నారు. అలా నామం చేస్తూ ఉన్న సమయంలో ఆయనకి తెలియకుండానే ఆయన ధ్యానంలో మమైకమైపోయి ఉన్నారనమాట. బయట ఏం జరుగుతూ ఉన్నది అనేది ఆయనకి స్ఫురణకు రాలేదు. ప్రజలంతా, అందులో ఉన్న ప్రజలంతా భయభ్రాంతులతోటి హాహాకారాలు చేస్తూ, భయపడుతూ, కేకలు వేస్తూ ఉన్నారు. కానీ మన రామచంద్ర ఘోష్ గారికి ఇదేమీ చెవికెక్కడం లేదు. ఆయన ప్రభు ధ్యానంలోనే ఉండిపోయారు. సడన్ గా ఇది ఎలాగా, దీని నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తూ ఉండగా ఏం జరిగిందో హఠాత్తుగా జర్మనీ సైన్యము బాంబులను విసరడం ఆపేశారు. తర్వాత వాళ్ళు వేసిన బాంబులు కూడా పక్కకెటు వెళ్ళిపోయినట్టుగా పక్కకి వెళ్ళిపోయి ఆ ఓడ దరికి చేరింది. చూసారా ప్రభునామ మహిమ. మీరు అందరూ కూడా ఇలాగే ప్రభునామంలో నిమగ్నమయ్యి ప్రభు సన్నిధికి చేరాలని కోరుకుంటున్నాను. కుసుమహర. వరమొక్కటి నాకిమ్ము గీతం గానం చేయుచున్నవారు శ్రీమతి మహాలక్ష్మి గారు. వరమొక్కటి నాకిమ్ము మనసుని చరణముల నిలువగనిమ్ము. వరమొక్కటి నాకిమ్ము మనసుని చరణముల నిలువగనిమ్ము. వరమొక్కటి నాకిమ్ము ప్రభో. సతతము చరితము
పాడగనిమ్ము సదా కథా గానము విననిమ్ము సతతము చరితము పాడగనిమ్ము సదా కథా గానము విననిమ్ము నిరతము ధ్యానము నిలువగనిమ్ము నిరతము ధ్యానము నిలువగనిమ్ము నిరుపమానంద తినుగననిమ్ము వరమొక్కటి నాకిమ్ము మనసుని చరణముల నిలువగనిమ్ము వరమొక్కటి నాకిమ్ము ప్రభు అనుభవించుటకు ఇక ఏమున్నది 4 నాళ్ళు ఈ జీవనమన్నది అనుభవించుటకు ఇక ఏమున్నది 4 నాళ్ళు ఈ జీవనమన్నది దుఃఖ సముద్రపు లోతులనున్నది దుఃఖ సముద్రపు లోతులనున్నది దరిచేర్చగా లక్ష్మణుడు వేడునది వరమొక్కటి నాకిమ్ము మనసుని చరణముల నిలువగనిమ్ము. సోనాముఖి మహాక్షేత్రంలో అశేష భక్తులు ఆనందోత్సాహములతో జరిపిన దీపాలంకరణ సేవ తిలకించండి. జయమగుగాకని కృషికి జయమగుగాకని కృషికి సర్వ జగజ్జన పాళికి శుభోదయమగుగాక ధారుణిన ధర్మము నిల్వగ నీడకానమిక్షయమగుగాక సాధు పురుష ప్రకరము చరిల్తు బాట నిర్భయమగుగాక ఎల్లరకు భద్రత చేకూరుగాక దయన్ ఆ జయ జయ అఖిలావని ప్రజారక్షణ కార్యశూర 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 జయ జయ హరనాథ సర్వజననుత ప్రేమావతార 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 జయ జయ అఖిలావని ప్రజారక్షణ కార్యశూర జయ జయ అఖిలావని ప్రజారక్షణ కార్యశూర జయ జయ సోనాముఖి ప్రశాంత కుసుమ కుంజవాస 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 జయ జయ కుసుమారమణి సదమల మానస వికాస జయ జయ కుసుమారమణి సదమల
అఖిలావని ప్రజారక్షణ కార్యశూర జయ జయ కలిదోష జనిత శ్రమ వారణ దివ్యనామ